అమెరికాలో ఒక ఇండియన్ మహిళ దొంగతనం చేస్తూ దొరికిపోయింది. ఒక స్టోర్‌కి వెళ్ళి అంటే ఇక్కడ మన డీమార్ట్ ఎలాగో అలాంటి స్టోర్‌కి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కునే చోటకి వెళ్ళి ట్రాలీ నిండా సరుకులు నింపుకొని బిల్లు కట్టకుండా అక్కడ సిబ్బందికి దొరికిపోయింది. ఆ మహిళ టూరిస్ట్ వీసా మీద వచ్చిందని చెప్తున్నారు. అయితే చదువుకునే స్టూడెంట్ అయితే కాదు. బంధువుల ఇంటికి వచ్చిన అమ్మాయి. చూస్తే వయసులో పెద్ద అమ్మాయి లాగానే కనబడుతోంది. 7 గంటల పాటు ఆ స్టోర్‌లో తిరుగుతూ ఉందంట. సరుకులన్నీ చూస్తూ వాటి రేట్లను చూస్తూ ఒక ట్రాలీ నిండా సరుకులు నింపుకొని బిల్లు కౌంటర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అలాగ మళ్ళీ ఏదో మర్చిపోయానని మళ్ళీ కొనుక్కోవడానికని మళ్ళీ లోపలికి వెళ్ళి ఇలా 2-3 సార్లు అక్కడక్కడే టచ్చాలు కొట్టి మొత్తం సరుకులన్నీ నింపుకొని 7 గంటల పాటు తిరిగిందంట. మనం ఎవరైనా సరే ఒక డీమార్ట్కి కానీ ఏదైనా స్టోర్కి వెళ్తే అన్ని గంటలు తిరుగుతామండి. మహా అయితే 1 గంట తిరుగుతాం, ఒక 2 గంటలు తిరుగుతాం, తర్వాత ఎలా అయినా సరే వచ్చేస్తాం కదా బయటికి. కానీ ఆ అమ్మాయి 7 గంటల పాటు అదే స్టోర్లో తిరుగుతూ మొత్తం ట్రాలీ నిండా సామాన్లు వేసుకుని చక్కర్లు కొడుతూ ఉందంట. అందులోనే ఈ అమ్మాయిని సిబ్బంది గమనించారు. ఏంటి ఇన్ని గంటల పాటు ఎందుకు తిరుగుతుంది, ఏం చేస్తుందని ఆ అమ్మాయిని గమనిస్తూ ఉన్నారంట. ఎప్పుడైనా సరే ఎన్ని గంటలైనా మనం స్టోర్లో ఉన్నంత వరకు కూడా ఏ సిబ్బంది మనల్ని ఏమీ డిస్టర్బ్ చేయరు, ఏమీ అనరు. ఎందుకంటే గబుక్కుని వెళ్ళి ఏంటి మీరు ఇన్ని గంటలు ఇక్కడ తిరుగుతున్నారు, ఏం కొంటున్నారని ఎవరు అడగరు. అడిగితే అంటారు మా ఇష్టం, మరి మేము కొనుక్కోవడానికి వచ్చాం, మాకు అవసరమైన వస్తువు దొరకలేదు వెతుకుతున్నామని రివర్స్లో వాళ్ళే సిబ్బంది మీద కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని గంటలున్నా కూడా అక్కడ సిబ్బంది ఏమీ అనరు. సీసీ కెమెరాల్లో గమనిస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మాయి కూడా ట్రాలీ నిండా సరుకులు వేసుకుని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇవన్నీ గమనించారు. ఎప్పుడు బయటకు వస్తుందా, అసలు బిల్లు కడుతుందా లేదా అని అక్కడ సిబ్బందికి అయితే అనుమానం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి 7 గంటల తర్వాత ట్రాలీ నిండా సరుకులు వేసుకుని వెనకాల ఇంకొక 2 గేట్లు ఉంటాయంట వాళ్ళకి. ఆ గేట్లోంచి బయటకు వెళ్ళిపోదామని ప్రయత్నం చేసి బయటకు వచ్చిందంట. వెంటనే అక్కడ సిబ్బంది పట్టుకుని పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. అయితే అక్కడ సిబ్బంది పోలీసులు అడిగారు, ఏది బిల్లు కట్టారా అని అడిగితే, నేను ఈ ఊరికి టూరిస్ట్ మీద వచ్చాను, మా బంధువులేమో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళు వస్తానని అన్నారు, అందుకే నేను బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాను, వాళ్ళు వచ్చి బిల్లు కట్టాలని ఇలా ఏవో సాకులు చెప్పిందంట. అంత క్లియర్గా 7 గంటల పాటు ఆ అమ్మాయి ఆ షాప్లో తిరుగుతూ ఉంటే ఇంకా ఎవరో బంధువులు వస్తారు కడతారు బిల్లు అని అసలు ఇలాంటి మాటలు చెప్తే ఏమన్నా అర్థం ఉందా చెప్పండి. ఆ అమ్మాయి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే నీ అడ్రస్ ప్రూఫ్ ఏది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఏ ఊరు ఏంటి, ఎవరింటికి వచ్చావని ఇన్ని వివరాలు అడుగుతుంటే ఇలా టూరిస్ట్ మీద వచ్చానని కాసేపు, నా దగ్గర ప్రూఫ్లు ఏమీ లేవని కాసేపు, ఇక్కడ ఏమీ తెలీదు నాకు కొత్త అని ఇలాంటి సాకులన్నీ చెప్పిందంట. ఇలాంటి ఇన్ని మాటలు చెప్తే అక్కడ వాళ్ళు క్షమించి వదిలేస్తారా చెప్పండి. చివరికి లాస్ట్కి క్షమించండి, తప్పు అయిపోయింది, సారీ అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా అక్కడ వాడిందంట. ఇప్పుడు తప్పు అయింది క్షమించండి అని అంటే వాళ్ళు ఎందుకు వదిలేస్తారు చెప్పండి. 7 గంటల పాటు తిరిగి ట్రాలీ నిండా సామాన్లు వేసుకుని బిల్లు కట్టకుండా వస్తే వాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ? అక్కడ సీసీ కెమెరాలు ఉండవా? చిన్న వస్తువుకి బిల్లు కట్టకపోయినా కూడా అక్కడ దొరికిపోతారు. గతంలో కూడా 2 అమ్మాయిలు ఇలాగే దొరికిపోయారు. కొన్ని వస్తువులకు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకున్నారు, బేడీలేసి తీసుకువెళ్ళారు, వాళ్ళ వీసాలు రిజెక్ట్ చేశారు, జైలుకు పంపించారు, ఇవన్నీ మనం చూసాం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి కూడా అలాగే చేద్దాం అనుకుంది. ఏకంగా గంప నిండా సరుకులు వేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేద్దామని అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అది కూడా మెయిన్ గేట్లోంచి రాకుండా, బిల్లు కట్టే దగ్గర నుంచి రాకుండా వెనకాల గేట్లోంచి బయటకు వెళ్ళిపోదామని చూసిందంట. మరి అక్కడ అంతా ప్లాన్ ప్రకారం చేసుకుందానే కదా. ఇంకా పోలీసులకు దొరికిపోయింది ఎలాగైతే. అయితే ఈ అమ్మాయి నార్త్ ఇండియాకి సంబంధించింది, బంధువుల ఇంటికి వచ్చిందని అయితే చెప్తున్నారు. ఎవరైనా కానీ ఉండండి, బంధువుల ఇంటికి వెళ్ళినా, స్టూడెంట్గా వెళ్ళినా, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా ఎవరైనా కూడా అలాంటి తప్పు అస్సలు చేయకూడదు. అక్కడ ఏంటంటే మీ ఇండియన్స్ వచ్చి ఇలాంటి తప్పులే చేస్తారు, ఇలా దొంగతనాలు చేసి దొరికిపోతారు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే వస్తుంది. ఎవరో ఒక్కరు తప్పు చేసినా కూడా అందరినీ అనే పరిస్థితి వస్తుంది. మీ ఇండియా వాళ్ళు ఇంతే అన్నట్టు మాట్లాడేస్తారు. ఎప్పుడైనా సరే మనం వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ని అన్నిటినీ తెలుసుకోవాలి. అదేవిధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా చెడ్డ పేరు అనేది రాకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయికి వీసా రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ అమెరికాకి వెళ్ళే అవకాశాన్ని మొత్తం కోల్పోతారు. ట్రంప్ అసలే కఠినతరం చేశారు ఈ రోజుల్లో వీసాల గురించి. ఇప్పుడు మరి ఇలాంటి పనులు చేస్తే ఇంకా కఠినతరం చేయరా చెప్పండి. అక్కడ గవర్నమెంట్ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది, ఎవరైనా సరే ఇలాంటి పనులు చేశారంటే మొత్తం వీసా రిజెక్ట్ చేస్తాము, కేసులు పెట్టి జైల్లో పెడతాము, అలాగే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా అమెరికా వచ్చే అవకాశాన్ని కోల్పోతారని చెప్పేసి ఇలా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ఉద్యోగాల కోసం వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా
చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు. ఏదైనా ఇలాంటివి సంఘటనలో ఇరుక్కున్నారని అంటే ఇక్కడ తల్లిదండ్రులు చాలా బాధపడే పరిస్థితి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి రాలేరు, ఇక్కడ నుంచి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే వీసాలు రావాలంటే ఎంత కష్టంగా ఉందో మన అందరికీ తెలుసు. కానీ ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇండియాలో ఇలా దొంగతనం చేయగానే ఏదో కేసు పెడతారు, కాసేపు జైలుకి పంపిస్తారు, ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ అది మన దేశం కాదే అమెరికా. అక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. పోలీసుల చేతిలో ఒక్కసారి చిక్కారు అని అంటే బయటకు రావాలంటే నానా తంటాలు పడాలి. అసలు జరిగే పని కూడా కాదు. అక్కడ శిక్షలను ఖచ్చితంగా అనుభవించాలి. మరి అలాంటి విషయాలన్నీ తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి ఇలాంటి తప్పులు చేయడం ఎందుకు చెప్పండి? మీ ఇండియా వాళ్ళు ఇంతే అని అనే స్థాయికి వచ్చేసారు. పైగా ఆడవాళ్లే ఇలా చేస్తున్నారని అంటే సిగ్గుగా కూడా అనిపిస్తుంది. ఆ అమ్మాయి అయితే పొంతలేని సమాధానాలు చెప్పిందంట దొరికినప్పుడు. ఎంత సిగ్గుగా ఉంటుంది చెప్పండి. కానీ ముందు మళ్ళీ ఇంకోసారి వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోయింది కదా. ఎందుకు అంత కక్కుర్తి పనులు చేస్తారో అర్థం కాదు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి ఏ స్టోర్లో అయినా సరే. మనం ఏం చేసినా ఎవరో చూడరు అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మొన్న ఇక్కడ కూడా సనత్ నగర్ డీమార్ట్లో కూడా ఒక వ్యక్తి చాక్లెట్ని తీసి వెనకాల ప్యాంటు లోపల నుంచి దాచేశాడంట. అది సీసీ కెమెరాలో క్లియర్గా దొరికింది. అక్కడ సిబ్బంది పట్టుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ మన ఇండియాలో కూడా డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. ఏది దేవుడి ప్రసాదం అని అంటే పుట్నాల పప్పు, పంచదార, అటుకులు అన్నిటినీ కొన్ని తీసుకుని చేతిలో కలుపుకొని వాటిని నోట్లో వేసుకోవడం, వాటిని వీడియోలు తీయడం, ఇలాంటివి పెడతా ఉన్నారు. నిజంగా మనకే కనుక షాప్ ఉంటే ఎవడన్నా బయటోడు వచ్చి ఇలాంటి పనులు చేస్తే మనకు ఎంత కోపం వస్తుంది చెప్పండి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దొరికిపోతామని అన్న విషయాన్ని ఎందుకు గమనించుకోలేకపోతారు? ఎప్పుడైనా సరేనండి పిల్లల్ని తీసుకుని ఇలా డీమార్ట్లకి అక్కడికి కనుక వెళ్ళినా ఏదైనా స్టోర్లకు వెళ్ళినా కూడా ఆ పిల్లలు తెలుసో తెలియకో చాక్లెట్లన్నీ ఇలాంటి పప్పులన్నీ నోట్లో వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మీరు గమనించుకోండి కొంచెం. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ వస్తువుని ప్రతి ఒక్కరూ కొనుక్కుంటారు. మరి అలాగా మనం తీసి నోట్లో వేసుకుని ఎంగిల్ చేస్తే వేరే తీసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి. మనం కూడా కొనుక్కుంటాం కదా అక్కడ. ఇప్పుడు ఎవరో ఒకరు తీసి అలా చేత్తో తీసుకుని నోట్లో వేసుకుంటే చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. ఎవరు ఇలాంటి తప్పులు చేయకండి. మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చక్కగా మనకి ఏం కావాలో కొనుక్కోవాలి, బిల్ వేయించుకోవాలి, బయటకు రావాలి. ఇండియా నుంచి అంత దూరం కష్టపడి అమెరికా వెళ్ళి ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంది, వీసా రిజెక్ట్ చేసుకుంది. ఎవరో కూడా ఇలాంటి తప్పులు చేయకండి. అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని చూసుకుని చక్కగా జాగ్రత్తగా మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలి. కానీ ఇలాంటి కేసుల్లో మాత్రం ఎవ్వరూ ఇరుక్కోకండి.